పాలు పాల పదార్థాలు తీసుకున్న తర్వాత బ్లోటింగు లేదా కడుపులో నొప్పి వస్తుందా? ఇది చిన్న సమస్య అని మీరు అనుకుంటున్నారా? కానీ ఇది లాక్టోస్ ఇంటాలరెన్స్ కావచ్చు. మరీ ముఖ్యంగా మీ జీన్స్ వల్లే అవుతుండవచ్చు. ఇది చాలా సందర్భాల్లో MC/M6 అనే జీన్ మార్పుల వల్ల జరుగుతుంది. ఈ జీను మన శరీరంలో లాక్టేజ్ అనే ఎంజైమ్ని ఎంత తయారు చేస్తుందో నియంత్రిస్తుంది. ఈ ఎంజైము పాలు లేదా పాల పదార్థాలు తీసుకున్నప్పుడు వాటిని జీర్ణం చేయడానికి అవసరపడుతుంది. పూర్వకాలంలో చేసే హైడ్రోజన్ బ్లడ్ టెస్ట్ లాంటివి చాలా కంబర్సమ్గా ఉంటాయి. కానీ జన్యు పరీక్ష అంటే జెనెటిక్ టెస్టింగ్ ఒక్కసారి చేస్తే చాలు, జీవితాంతం స్పష్టమైన సమాధానం ఇచ్చేస్తుంది. మళ్ళీ పరీక్షలు అనుమానాలు అవసరం ఉండవు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశం లాంటి పాలు అధికంగా తీసుకునే దేశాల్లో మీ శరీరం పాలను జీర్ణం చేయగలదా లేదా అన్న విషయం తెలుసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగవుతుంది, చర్మ సమస్యలు తగ్గిపోవచ్చు, IBS లాంటి సమస్యలు కూడా కంట్రోల్లోకి రావచ్చు. మీకు పాలు, చీజు లేదా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత అసౌకర్యంగా ఉన్నట్టయితే అది కేవలం మీ జీర్ణక్రియలో ఉన్న ప్రాబ్లం కాదు, మీ DNA లోపం వల్ల. మరింత సమాచారం కోసం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న లాంజివిటీ లాంజ్ని సందర్శించండి.